డబ్బులతో కార్యక్రమం చేయను. పరమేశ్వరుడితో సంకల్పం చేయిస్తా. ఆయనే కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. నేను ఒక సేవకుడిని, మీ అందరూ సేవకులే. మనందరం కలిసి పరమాత్మకు వైభవమైన ఉత్సవం చేస్తున్నాం. అందులో మన ద్రవ్యం ఎంత పరమాత్మకు సమర్పించగలమో అంత సమర్పించండి. ఎవరిని ఎవరు అడుక్కోక్కర్లేదు. మొదలు పెడితే అన్నీ అదే ఆలోచనతో వచ్చాం. అలాగే జరుగుతోంది. అయ్యా అందరూ అన్ని చోట్ల నుండి దంపతులు ఇక్కడికి వచ్చేయాలి. డాక్టర్ గారి దంపతులతో సహా అందరూ పూర్ణావతి ఇక్కడికి వచ్చేయాలి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. వెళ్ళేటప్పుడు మీకు చేతనైన ద్రవ్యాన్ని వస్తు రూపంలో భోజన ద్రవ్యాలు అక్కడ ఇస్తుంది, అవి తీసుకొచ్చి అక్కడ పెట్టండి. సాయంత్రానికి సూర్య నమస్కారాలు నిర్వహించుకోండి. చివరిగా ఒక మాట మర్చిపోయాను దాకా, ఈ 7 రోజులు జరిగేటువంటి అన్ని నక్షత్రాలు, అన్ని గ్రహాలకి ప్రతిరోజు ఒక్కొక్క గ్రహం అంత పాంప్లెట్ చూడండి, తెలుస్తుంది. అందుకు మళ్ళీ చెప్పక్కర్లేదు. కొంతమంది మిస్ అయిపోతారు, తెలియకో తెలిసి కూడా రేపు చూద్దాలు అనుకునే వాళ్ళు ఉంటారని. చివరి రోజు అంటే ఆదివారం 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, మృత్యుంజయం, ఆయుష్ హోమం అందరి పేరుతో చేయడం కోసమని ఒక ఏర్పాటు చేశాం. దాంట్లోకైనా మీ గోత్రనామాలు రాయించుకుని ఆ కార్యక్రమంలో అయినా పాల్గొనండి. గోత్రనామాలు అంటే నేను, నా భార్య, నా పిల్లలు, మా కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఎంతమంది కాదు. శక్తి ఉంటే అందరి పేర్లు రాయించుకోండి ఎవరికి వాళ్ళు. లేదంటే మీ పేరు రాసుకుని సహకుటుంబస్థాన్ని రాయించుకోండి. మీ కుటుంబం అందరికీ చెందుతుంది కనుక అది సమారాధన వినియోగం. సూర్య నమస్కారాల్లో మీ పేరు రాసుకోవడం అవన్నీ పూర్తి చేసుకోండి. వెళ్ళేటప్పుడు పూర్ణాహుతి ఒక పావు గంట సేపు పడుతుంది. అనేక ద్రవ్యాలు ఇప్పుడు పూర్ణాహుతిలో వేయబోతున్నాం. అవన్నీ చూసి ధరించండి. ఎన్ని ద్రవ్యాలు వేయాలో, చండీ హోమానికి ద్రవ్యాలకి 50,000 ఎందుకు ఖర్చు అవుతుందో మీకు తెలియాలి. అక్కడ 5,000తో కూడా చేసేయచ్చు. మీకు 2 నెయ్యి ప్యాకెట్లు పట్టుకొస్తే ఆ మంత్రాలు చెప్పినవి వస్తే అయిపోయింది. అంటే ఏం చేస్తాం, పేదవాడు, చేతకానివాడు, పాపం ద్రవ్యం తక్కువగా ఉన్నవాడు, సంపాదన తక్కువగా సంబంధించి దాంట్లో కారం ఉప్పు వేసుకుని మంచిగా పోసుకుని తింటాడు. వాడికి గడిపోయింది వచ్చింది. మనం 10 రకాలు తింటాం, మనకి గడిపోయింది. ఎవరు తిన్నా కాస్త ఆమోదాలి. కానీ మనం దైవంగా సమర్పణం చేసుకునేటప్పుడు మన శక్తిని అనుసరించి సమర్పణం. అందరూ 50,000 పెట్టగలరు, అందరూ 5,000తో ఉండేటువంటి పూజ చేసుకోవాలని దరిద్రాన్ని అనుభవించగలరు. ఎన్ని ద్రవ్యాలు ఉంటాయో ఒక మాట అందరూ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ 20 ఇన్ని ఉంటే మరి ఎల్లుండి ఇంకెన్ని ఉంటాయో. 64 రకాల ద్రవ్యాలు పుష్కలంగా చండీ హోమంలో ఎల్లుండి పూర్ణాహుతి హోమం జరుగుతుంది. నవగ్రహ హోమంలో 108 రకాల ద్రవ్యాలతో నవగ్రహ హోమం జరగబోతారు. 1000 ఉండ్రాలతో గణపతి హోమం జరగబోతారు. మిస్ అయిపోయామా, ఇంట్లో టీవీ చూడటమో, ఇంట్లో పనులు ఉండటమో ముఖ్యం అనుకుంటే పరమాత్మ మీకు అంతే అవకాశం ఇచ్చాడు. చూడగలిగారు అంటే అంతే అదృష్టాన్ని ఇచ్చాడు అనుకోండి. ఇక పూర్ణాహుతి హోమానికి వెళ్దాం. భక్తిగా మనస్సులో ప్రతి వాళ్ళు పైకొద్దు శ్రీమాత్రే నమః ఒకే నామం. పూర్ణాహుతి జరిగినంతసేపు చేయండి. ఆ వేసే ద్రవ్యం నేను కూడా వేస్తాను ఎప్పటికైనా. మనం అనుకుంటుంటాను అంత లాభం నేను కూడా కడతానండి. అట్లా ఇంత అద్భుతమైన కార్యక్రమం నేను కూడా చేయాలి, నాకు కూడా అవకాశం రావాలి. అమ్మా నాకు కూడా అటువంటి అవకాశం తల్లి అని ప్రార్థన చేస్తూ శ్రీమాత నామజపం చేయండి. ఇప్పుడు ఎక్కడో ఒక చోట పెట్టేసి అక్కడ స్టాండ్ ఒక చోట కూర్చో. నీ వెనకాల వాళ్ళకి నువ్వు అర్థం పడవాలి. ఎక్కడో ఒక చోట పెట్టుకో. పూర్ణాహుతి పూజ అయినా అందరు దంపతులు ఇక్కడికి వచ్చారా, డాక్టర్ గారు వాళ్ళు దంపతులు వచ్చారా, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా, శాంతిగారి గారు వచ్చారా, కృష్ణారావు గారు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా, అందరూ చుట్టూతో ఇక్కడ నిలబడండి. కూర్చున్న వాళ్ళందరూ అక్కడ కూర్చోండి, కూర్చోలేని వాళ్ళందరూ వెనకాల ఉంచండి. పూర్ణాహుతి హోమాన్ని దర్శించండి. అందరూ ఈ ద్రవ్యాలు చూసి నమస్కారం సాగుతారు. మీకు వచ్చి ఫ్యామిలీ అంతా ఇటు వచ్చి సప్తధామ ప్రియాణి
सप्तहोत्रा सप्तधात्वा निरन्ति सप्तयो नीलापृणस्वा गतेन स्वाहा शूलं भुजुण्डीं शिरः शङ्खं सन्दधतीं करे स्त्रिनजनां सर्वाङ्गभूषावृतां नीलास्मद्यदिनास्य पाददशकां सेवे महाकालिकां यामस्तोत्स्वपिदेहनो कमलदो हन्तुं मधुं कैडभम् अक्षस्रक्परशोगदेशु पुलिशम् पद्मं धनः कुण्डिका दण्डं शक्तिमसिञ्च धर्मजलजम् घण्टां सुराभाजनम् शूलं पाशसुदर्शने च दधतीं हस्ते प्रवालप्रभा सेवे शैरिभमर्दिनीमिह महालक्ष्मीं सरोजस्थिताम् उद्यद्भानुसहस्रतां त्रिवरुणक्षौमां शिरोमालिकाम् रक्तालिप्तपयोधरां जपवटीं विद्यामभीतिं वरम् हस्ताब्जेद्दहतीं त्रिनेत्रविलसत् वक्त्रारविन्दश्रियम् देवीं बद्धहिमां सुरत्नमकुटां वन्दे रविन्दस्थिताम् कालाभ्राभां कडाक्षैः हरिकुलभयदां मौलिबद्धेन्दुरेखां शङ्खं चक्रं कुपाणं त्रिशिखमपि करैरुद्वहन्तीं त्रिनेत्रां सिंहस्कन्धाधिरूढां त्रिभुवनमखिलं तेजसा पूरयन्तीं ध्यायेत् दुर्गां जयाख्यां त्रिदशपरिवृतां सेवितां सिद्धिकामैः घण्टासूलहलानि शङ्खमुसले चक्रं धनुस्सायकम् हस्ताब्जेद्दधतीं घनान्दविलसतु शीतां सुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगताम् आधारभूतां पूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भादिदैत्यार्दिनीं नागाधीश्वरविष्टरां फणिफणोत् तं सोरुरत्नावणीं भास्वद्देहलतां दिवाकरनिभां नेत्रोडाम्बरां सर्वज्ञेश्वरभैरवाङ्गनिलजां पद्मावतीं चिन्तये ध्यायेयं रत्नपीठे शुकगलपठितं शृण्वतीं श्यामलाङ्गीं यस्त्रीकाङ्घ्रिं सरोजे शशिकलधरां पल्लकीं वादयन्तीं कलहाराबद्धमाला नियमितविलसच्छोलिकां रक्तवस्त्रां मातङ्गीं शङ्खपात्रां मधुरमधुमदां चित्रकोद्भासिबालाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम्
अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी बन्धूककाञ्चननिभं रुचिराक्षमालां पाशाङ्कुशौचवरदां निजबाहुदण्डैः बिभ्राणमिन्दुसकलाभरणं त्रिनेत्रम् अट्टाम्बिकेशमनिशं वपुराश्रयामि उत्तप्तहेमरुचिरां रविचन्द्रवह्निः नेत्राम्बरशतयुताङ्कुशपाशशूलम् रम्ये भुजैस्तदधतीं शिवशक्तिरूपां कामेश्वरीं हृदि भजामि धृतेन्दुलेखाम् विद्युत्तामसमप्रभां रघपतिस्कन्दस्थिरां भीषणाम् कन्याभिः करवालखेटविलसद्धस्ताभिलासेविताम् हस्तैश्चक्रगदाशिखेटविशिखांश्चापङ्गुणं तर्जनीम् बिभ्राणामनलात्मिकां शशिधरां धृक्कां त्रिनेत्रां भजे शक्रादयस्वरगणानि हतेति वीर्ये तस्मिन् दुरात्मनि सुरारिबले धरेव्या तां तुष्टुः प्रणति नम्रशिरोधरां सा वाग्भिः प्रहर्षपुलकोत्कमचारुदेहाः देव्या यया तदमिदं जगदात्मशक्त्या निःशेषदेवगणशक्तिसमूहमूर्त्या तामम्बिकामखिलदेव महर्षिभूत्यां भक्त्या नतास्म विदधातु शुभानि सानः यस्याः प्रभावमतुलं भगवानन्तो ब्रह्माहरस्य नहि वक्तुबलं बलं च सा चण्डिकाखिलजगत्परिपालनाय नाशाय च शुभभयस्य मतिं करोतु या श्री स्वयं सुकृतिनां भवलेष्वलक्ष्मीः पापात्मनां मृदधियां हृदयेषु बुद्धिः श्रद्धा सदां कुलजनप्रभवस्य लज्जा तां प्राणतास्म परिपालय देवि विश्वम् किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चाधिवीर्यमसुरक्षजजाधिभूरिः किं चाहरेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणाधिकेषु हेतुः समस्तजगतां त्रिगुणाभिदोषैः नग्नायसे हरिहराधिभिरत्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूतम् अव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या यस्याः समस्तसुरता समुदीर्णेन तृप्तिं प्रजाति सकलेषु मुखेषु देवी स्वाहा शिवे पुत्रगणस्य च तृप्तिहेतुः उच्चार्यते तमत एव जने स्वधा च या मुक्तेर्विचिन्त्य महाव्रतात्वम् अभ्यस्यते श्रूयतेन्द्रियतत्त्वसारैः मोक्षाद्यधर्मनिभिरस्तसमस्तदोषैः विद्यासिता भगवती परमाहि देवी शब्दात्मिका सुमर्त्यजुषान्निधानम् उत्कीर्तन्यपदपाठवतां जसाम्नां देवी त्रयी भगवती भवभावनाय वार्तासि सर्वजगतां परमाद्रिहन्त्री मेधासि देवी विदिताखिलशास्त्रधार दुर्गासि दुर्गभयापहारिणी
भवसागरनौरगङ्गा श्रीकैटभारिहृदयैककृताधिवास गौरी त्वमेव शशिमौलिकृतप्रतिष्ठा ईषत्सहासमवलं परिपूर्णचन्द्र बिम्बानुकालिकनकोत्तमकान्तिकान्तम् अत्यद्भुतं बृहतमात् तरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवि कुपितं भृगणीकरालम् उद्यच्छशाङ्कसदृशच्छविजन्न सत्यः प्राणान्मुमोषमहिषस्तदेव चित्रम् कैर्जेर्यते हि कुपितान्तकदर्शनेन देवी प्रसीद परमा भवती भवाय सद्यो विनाशयति गोपवती कुलानि विज्ञातमेव दशमेव यतस्तमेतं नीतं बलं सौबलं महिषासुरस्य ते सम्मता जनपदेषु धनानि तेषां यशांसि न च सीदति बन्धुवर्गः धन्यास्त एव निभृतात्मजभृत्यभार येषां सदाभ्युदयता भवति प्रसन्ना धन्यानि देवि सकलानि सदैव कर्माणि अत्याधुनः प्रतिदिनं सुकृते करोति स्वर्गं प्रजाति च ततो भवति प्रसादात् लोकत्रयेऽपि फलदा ननुते विजेन लोके स्मृताः श्रीमशेषजन्तोः स्वस्थैः स्मृता प्रतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणि आत्मधन्या सर्वोपकारकरणाय दयार्दचित्ता एभिर्हरैर्जगदुपैति सुखं दभेते कुर्वन्तु नाम नरकाय विराय पापम् सङ्ग्राममृत्युमधिगम्य दिवं प्रयान्तु मत्वेति नो न महितान् विनिहंसि देवी दृष्ट्वैव किं न भवति प्रकरोति भस्म सर्वासुरानरिषयत्र हिनोषि शस्त्रम् लोकान् प्रजान् विरिभवोऽपि शस्त्रभूता इत्थं मतिर्भवति तेषु हितेषु साध्भिः खड्गप्रभारिकरविस्फुरणैस्तदोग्रैः शूलाग्रकान्तिजवहेन दुषोऽसुराणाम् यन्नागताविलयमं शुभबिन्दुखण्डम् योग्याननं तमविलोकयतान्तदेतत् दुर्वृत्तवृत्तशमनम् अवधेविशीलम् रूपं तथैतद् विचिन्त्यमतुल्यमन्ये वीर्यं च हन्तृहृदेव पराक्रमाणाम् वैश्वविप्रकटितैव दयात्तयेत्थम् केनोपमानः भवतु तेऽस्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यविहारिपुत्रा चित्ते कृपा समरनिष्ठुरता दृष्ट्वा प्रयेव विवदे भुवनत्रयेऽपि त्रैलोक्यमेतदखिलं विपुनाशनेन राजुं करा समरमूर्धनितेऽपि हत्वा नीतादिवं विपुगणाभयमप्यभास्तम् अस्माकमन्मदसुरारि भवं नमस्ते पार्वतीपदे हर महादेव परमेश्वरी माता को बालात् त्रिपुर सुंदरी माता को పూర్ణావతారం పూర్తయింది. ఒక 5 నిమిషాల తర్వాత మీ అందరూ సువాసన రూపంలో మిమ్మల్ని పూజ చేసుకోవడానికి వాళ్ళు ఈ రోజున వచ్చిన సువాసనలందరికీ పూజ చేసుకోవడం కోసమని సిద్ధంగా ఉన్నారు. అందులో వాళ్ళని పైన కూర్చోబెట్టింది. మీరు ఇచ్చే వాళ్ళని
ఆ సామాన్లన్నీ పైకి తెచ్చి పెట్టుకోండి ఇక్కడికి. ఆ బారిగేట్స్ ఎక్కడ ఉన్నాయి? బ్యారిగేట్స్ తీసుకురండి. అంటే ఇక్కడ ఏదైతే కలశాల్లో ఉండే ఉదకం ఉందో ఆ ఉదకంతో అభిమంత్రణ చేయడం ఉంటుంది. మీ అందరికీ మార్చన చేస్తారు. మార్చన అయిన తర్వాత నేను చెప్పినప్పుడు అందరూ కూడా వచ్చి అమ్మవారి పసుపు కుంకాలు తీసుకోవడానికి ఒక క్యూ లైన్లో రండి. వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో అలాగే శ్రీమాత నామజపం చేస్తూ ఆగండి అని ఎవరు అనకూడదు. మీ ముందు ఉండే బాలాత్రిపుర సుందరి రూపంలో మహాలక్ష్మి రూపంలో ఉండేవాళ్ళని మీరు తోసేయమాగండి. మీ ముందు ఉండే ప్రతి సువాసిని ఒక దేవతామూర్తి, ఒక అమ్మవారు. ఆవిడ తోసి నేను ముందు తీసుకోవాలని ఎవరు అనుకోరు. చివరి వ్యక్తి దాకా అందరికీ అమ్మవారి ప్రసాదం ఇస్తారు. తోపులాట పెట్టుకుని తోసేసుకుని మీరు ఇబ్బంది పడి దేవతామూర్తుల్ని తోసేసి మనస్సుకి ఖ్యాతి కల్పించమాకండి. మీరు ఆగండి అని నేను చెప్పకూడదు. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కళ్ళు చూస్తే చివరి దాకా అందరికీ అమ్మవారి ప్రసాదం అందుతుంది. మీరు ప్రదక్షిణ చేయగానే ఇది భక్తి సరిపేసేయండి. అర్థంగా పెట్టండి. హరి అమ్మాయి ప్రసన్న, మీరు ప్రసన్న ప్రదక్షిణ అక్కడ బాక్స్ ఇవన్నీ అక్కడ పెట్టుకో.